రథసప్తమి సందర్భంగా ఒంగోలు నగరంలోని మంగమ్మ డిగ్రీ కళాశాల ఆవరణంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 గోవులకు భక్తి శ్రద్ధలతో గోపూజ చేసి గోమాతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద వేద పురోహితులు మంత్రోచ్చరణ మధ్య యజ్ఞాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు తమ్మిశెట్టి లక్ష్మి మాట్లాడుతూ గోవును ప్రతి ఒక్కరూ పూజిస్తుంటారని, గోమాత విశిష్టత తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో ఉత్పత్తులను ప్రతి గ్రామంలో వాడే విధంగా చైతన్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం ప్రకారం గో ఆధారిత వస్తువులను వాడాలని కోరారు. హైదరాబాద్కు చెందిన విజన్ ఇన్నోవేషన్ ఫౌండర్ ప్రవీణ మాట్లాడుతూ తన సంస్థ ద్వారా గో ఆధారిత ఉత్పత్తులపై ప్రజలకు మరింత అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకుడు కంది రవిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు సిహెచ్ కృష్ణారెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు విజయరావు, సత్యవతి, పావని, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. చేయాలి కదా మరి అమ్మాయిని. రండి. माता की जय, गो 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 माता की जय।
కార్యక్రమం అనేది లక్ష్మి గారు, మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతోమంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈరోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మామూలు విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు, ఏంటంటే మన గోశాలలో వెళ్ళి పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. వెళ్ళారు, మాట్లాడొచ్చారు. వాళ్ళతో ముందుగా ఆయన కలవలేకపోయినా పక్కన మాట్లాడొచ్చారు హరిప్రసాద్ గారితో. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఊరకనే ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ప్రొఫెసర్ లక్ష్మీ కమిషెట్టి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, స్పెషల్గా గోమాత గురించి, గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది. సో ఆ విషయంగా నేను గోమయ పుష్పం అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. గోమయం అంటే ఆవు పేడ, దేశీవాలి ఆవు పేడ. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ ఆవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశీవాలి ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్, హోలీ వేస్ట్ అంటే పువ్వులని, దేవుడికి ఉపయోగించిన పువ్వులని కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు. ఒకటి గో ఆధారిత వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాము. అది కాకుండా ఇప్పుడు మన కేవీఐసి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కూడా ప్రాకృతిక పెయింట్ అనేసి, బ్రిక్స్ అనేసి అలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే పాలుకు కాదు, గోమయానికి ప్రాచుర్యం రావాలి. నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. కానీ అందరూ గోవును పూజిస్తారు, అది వేరే విషయం. కానీ గోమాత యొక్క విశిష్టత అందరికీ కూడా తెలుసు. కానీ గో ఉత్పత్తులను మనము ఎంకరేజ్ చేసి అందరూ కూడా విలేజెస్లో కూడా ప్రతి గ్రామంలో గో ఉత్పత్తులు అందరూ వాడే విధానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏ రోజైతే గోవు వల్ల మనకి ఉపయోగాలు మనకు తెలుసు, కానీ గో ఉత్పత్తుల వల్ల కూడా మనము ఎంతో లాభం పొందుతాము. మన సనాతన ధర్మం ఏంటి అంటే గో ఆధారిత వస్తువులు మనం యూజ్ చేయడమే, వాడడమే. ఏమండి, మనం గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం, అదొక్కటే చాలండి. మనం ఎన్నో చెప్పుకొని అవసరం లేదు. గో ఆధారిత వ్యవసాయం చేస్తే చాలు. అందుకొరకే నేను యువతతో ఉజ్వల భవిష్యత్ అనే బుక్ను కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. ఒంగోలు నగర ఉత్తర బైపాస్ రోడ్డు ఎందలగలి మంగమ్మ కాలేజీ ఆవరణలో ఈరోజు 108 ఆవులతో పూజ కార్యక్రమం ఆరంభం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన ఎందరో అతిరథ మహారాజులందరూ వచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారికి, అమ్మవారికి పూజ చేస్తే 103 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేసిన పుణ్యం లభిస్తుందని నేను తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క తీర్థప్రసాదాలని, అన్నప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క పుణ్యాన్ని ద్విగుణీకృతంగా పొందవలసిందిగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.